బలవన్ మరణానికి ముందు కోమలి బాగా ఎమోషనల్ అయింది. ఎప్పటికైనా అఖిల్ తనని యాక్సెప్ట్ చేస్తాడని ఎంతో నమ్మకంగా ఉంది కోమలి. అఖిల్ కోసం బిర్యానీ కూడా తెప్పించింది. అఖిల్ వచ్చిన సమయంలోనే బిర్యానీ తీసుకొని కోమలి ఫ్లాట్కి వచ్చాడు జొమాటో డెలివరీ బాయ్. ఆ రోజు కోమలితో చాలాసేపు ఉన్నాడు అఖిల్. అఖిల్ వెళ్ళిపోతుంటే గుమ్మం దగ్గర నిలబడి దీనంగా చూస్తుండిపోయింది కోమలి. అఖిల్ వెళ్ళిన తర్వాతే కోమలి బలవన్ మరణానికి పాల్పడింది. పెళ్లికి అఖిల్ ఒప్పుకోకపోవడంతో కోమలి తీవ్రమైన ఆవేదనకు గురైంది, మనస్తాపానికి గురైంది. తనతోనే ఉండాలంటూ అఖిల్ను కోమలి వేడుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయవచ్చు. యూట్యూబర్ కోమలి మరణం వెనుక దాగి ఉన్న ఆ బాధాకరమైన విషాదకరమైన సంఘటనలకు సంబంధించినటువంటి వార్త ఇది. సరిగ్గా కోమలి బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్లోకి వచ్చిన ముందు సరిగ్గా అతనికి బిర్యానీ కూడా ఆర్డర్ చేసింది. ఇద్దరు కలిసి భోజనం చేసేందుకు బిర్యానీ తెప్పించారు. సరిగ్గా అదే సమయంలో కోమలి బాయ్ ఫ్రెండ్ అఖిల్ వచ్చాడు. జొమాటో డెలివరీ బాయ్ కూడా అప్పుడే వచ్చాడు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇవి సీసీటీవీ దృశ్యాలు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాము. ఇది యూట్యూబర్ కోమలి బలవన్ మరణానికి ముందుకు సంబంధించిన దృశ్యాలు ఇవి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మీరు చూస్తున్న ఆ అమ్మాయే కోమలి బలవన్ మరణానికి పాల్పడింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆమె బాయ్ ఫ్రెండ్ అఖిల్ కూడా ఉన్నాడు. జొమాటో డెలివరీ తీసుకున్న తర్వాత ఇద్దరు లోపల పోయారు, కలిసి భోంచేశారు. తర్వాత చాలాసేపు అఖిల్ అదే ఫ్లాట్లో ఉన్నాడు. తర్వాత అఖిల్ వెళ్ళిపోతుంటే చూడండి, ఇదిగో అఖిల్ వెళ్ళిపోతుంటే ఎంత దీనంగా కోమలి ఆ డోర్ దగ్గర నిలబడి అతనికి సెండ్ ఆఫ్ ఇస్తూ ఇక బాయ్ చెప్తోంది. ఇక ఇవే తన చివరి క్షణాలు, ఇవే ఆఖరి క్షణాలుగా ఆమె అతనికి సెండ్ ఆఫ్ ఇస్తూ బాయ్ చెప్తూ ఆ గుమ్మం దగ్గర నిలబడి చాలా దీనంగా చూస్తుంది అతను వెళ్తుంటే. ఆ తర్వాత లోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని ఇక తాను బతకలేనని డిసైడ్ అయింది. ఆ ఇంట్లో గడిపినంతసేపు కూడా అఖిల్ని తనను విడిచిపెట్టొద్దు, తనని విడిచి తాను ఉండలేనంటూ ఎంతో వేడుకున్నట్టుగా తెలుస్తుంది, ఎంతో బతిమాలుకున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఎడబాటు ఎప్పుడైతే అఖిల్ వద్దనుకున్నాడో ఇక ఆ ఎడబాటుతో మనస్తాపానికి గురైంది కోమలి. అప్పటికే చాలా రోజుల నుంచి గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక చివరిసారిగా తనని కలిసేందుకు ఒకసారి రావాలంటూ చాలా బతిమాలినట్టుగా తెలుస్తుంది. అఖిల్ వచ్చి చాలాసేపు భోజనం చేసి గడిపి వెళ్ళిపోయాడు. చూడండి ఆ దృశ్యాలు చూస్తే ఒక రకంగా చనిపోయే ముందు క్షణాలవి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. తర్వాత లోపలి వెళ్ళి ఆ తర్వాతే ఇక ఆమె బలవన్ మరణానికి పాల్పడింది. పెళ్ళికి అఖిల్ ఒప్పుకోలేదు. కోమలి తీవ్ర ఆవేదనకు గురైంది. తనను పెళ్లి చేసుకోవాలంది, బతిమాలింది. అతను మాత్రం కుదరదన్నాడు. బహుశా ఆ బలమైన కారణమే ఇక ఆమె ఆవేదనకు, ఆమె గుండె పగలడానికి కారణమైంది. ఆమె ఆ కారణంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక తాను బతకడం వేస్ట్ అని నిర్ణయించుకున్న తర్వాతే ఈ రకమైనటువంటి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. తనతోనే ఉండాలంటూ అఖిల్ని వేడుకున్నట్టుగా తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలని వేడుకున్నట్టుగా తెలుస్తుంది. అఖిల్ ఒప్పుకోకపోవడంతో ఇక చివరిగా అతనితో ఒకసారి కలిసి మాట్లాడి భోజనం చేసి ఇక అతను వెళ్ళిపోయాక ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు యూట్యూబర్ కోమలి విషయంలో ఏం జరిగింది? ఈ అఖిల్ కోమలి ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు? ప్రేమ విఫలమైన తర్వాత ఎలాంటి ఎడబాటుకు గురైంది, ఎలాంటి ఆవేదనకు ఆమె గురైందో మొత్తం వివరాలు ఆ స్పాట్ నుంచి అసలు జరిగిన తర్వాత ఆమె బలవన్మరణం చెందిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి, పూర్తి అంశాలని మా ప్రతినిధి సుజాత రెడ్డి అందిస్తారు. కోమలి సూసైడ్ చేసుకున్న తర్వాత సూసైడ్ లెటర్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి అఖిల్ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. అఖిల్ని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం నేను కోమలి నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాను. ఇదే రూమ్లో కోమలి శనివారం సాయంత్రము అఖిల్ వచ్చాడు. అఖిల్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఆదివారం ఉదయం వరకు కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. లోపల ఎలాంటి విషయాలను చర్చించారన్న విషయాలు తెలియాలి అని అంటే అఖిల్ని విచారించిన తర్వాత అఖిల్ ఏం మాట్లాడాడు, కోమలి ఎందుకు కోమలి సూసైడ్ చేసుకోవాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కసారి కోమలి తల్లి మాట్లాడినప్పుడు కూడా 6 నెలల క్రితమే అఖిల్తో మాట్లాడితే
తను కేవలం ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పాము, పెళ్లి చేసుకుంటారా అంటే పెళ్లి చేసుకోము, మా మధ్య స్నేహం ఉంది అని చెప్పేసి అఖిల్ చెప్పాడు అనని కోమలి తల్లి చెప్తుంది. అయితే కోమలి మాత్రము తనతో మాట్లాడడం లేదు అనని అనుకున్నాము, కానీ కోమలి టచ్లో ఉన్న విషయం మాకు తెలియదు. అఖిల్ అక్క కూడా మాకు కాల్ చేసింది ఆదివారం చేసి, కోమలితో మాట్లాడండి, కోమలి మళ్ళీ కూడా అఖిల్కి టచ్లో వెళ్తుంది అని చెప్పినప్పుడు మీ అబ్బాయికి మీరే నచ్చ చెప్పుకోండి అని చెప్పి కూడా నేను మాట్లాడాను, కానీ ఇంతలోపు ఈ నిర్ణయం తీసుకుంటుంది అనని నేను ఊహించలేదు అని చెప్పి తల్లి మున్నీరుగా రోధిస్తుంది. అయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జొమాటోలో అఖిల్ అంటే తనకి ఎంతగా ఇష్టము అనేది కూడా తెలియాలి అని అంటే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఒక్కసారి ప్లే చేస్తే ఆ జొమాటోకి సంబంధించినటువంటి వీడియో, అఖిల్ ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో ఆ టైంలో తనకి చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒకటి పెట్టేద్దాము, తనతో పచ్చడినో లేకపోతే కారం పెట్టో ఏదో ఒక అన్నం పెట్టేద్దాము అన్న ఉద్దేశం కాకుండా తనకి ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టి తనకి తినిపించి తనతో కొంత టైం గడిపింది. ఆ విజువల్స్ అంతా కూడా మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరా అనేది క్యాప్చర్ చేసింది. ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్న సీసీ విజువల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అఖిల్కి ఇష్టమైనటువంటి ఫుడ్ని ఆర్డర్ పెట్టి మరి తనకి తినిపించింది అని అంటే తనకి ఎంతగా అఖిల్ అంటే ఇష్టం ఉండుంటుంది. అఖిల్ రెగ్యులర్గా ఇంటికి వచ్చి పోతూ ఉన్నాడు, తన విషయం కూడా కుటుంబ సభ్యులకు తెలియదు, చాలా గోప్యంగా ఉంచారు. ఎప్పుడైనా సరే కోమలి తల్లి కాల్ చేసి అడిగినప్పుడు నాకు తెలియదు, నేను మాట్లాడడం లేదని మాత్రమే అటు కోమలి చెప్పడం, దాంతోపాటు అఖిల్ కూడా చెప్పాడు. కానీ అఖిల్ అక్క మాత్రము డైరెక్ట్గా కోమలి తల్లికి అదేవిధంగా కోమలి వాళ్ళ అత్తకి కాల్ చేసి కొంతమేరకు మీ పాపని డిస్టర్బ్ చేస్తుందని చెప్పే ప్రయత్నం ఆదివారం చేశారు. వాళ్ళు చెప్పినటువంటి కొద్దిసేపటికి కోమలి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే అఖిల్ వచ్చి రాత్రంతా కూడా ఇదే ఇంట్లో కోమలితో గడిపాడు. అసలు ఏం మాట్లాడాడు? అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి కోమలి ఆ సూసైడ్ లెటర్ కూడా నువ్వు నాకు దక్కవు అని తెలిసినా కూడా చివరి ప్రయత్నంగా ఇంకెప్పటికీ నిన్ను కలవలేను అనే విషయాలను రాసింది అని అంటే అతను వెళ్ళేటువంటి టైంలో కూడా కోమలి చాలా దీనంగా ఇక్కడ నిల్చొని అఖిల్ వెళ్ళేంత టైం వరకు కూడా తనని చూస్తూనే ఉంది, కానీ లోపలికి గుమ్మం బయటనే వెయిట్ చేసింది అని. అఖిల్ అంటే తనకి ఎంత ఇష్టమై ఉంటుంది, తల్లిదండ్రులని కోమలిని వద్దనుకొని వేరే వాళ్ళతో ప్రేమలో ఉన్నాడు, అందుకే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను ఇంటికి పిలిచినప్పుడు కూడా నిజంగా అఖిల్కి ఇష్టం లేనప్పుడు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు, నైట్ అంతా తను స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కోమలి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తే తనకి నచ్చలేదు, కోమలి అంటే తను ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు నేను ఇంటికి రాను అని చెప్పి ఉంటే అట్లీస్ట్ కోమలి ప్రాణాలతో ఉండేది. కుటుంబ సభ్యులు కన్నీరు బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు తల్లి అదే ప్రశ్నిస్తుంది, నిజంగా ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు కోమలి ప్రెజర్ చేస్తే మాకు కాల్ చేయాలి కదా, అఖిల్ దగ్గర మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, లేదంటే అఖిల్ అక్క ఎవ్రీ టైం కూడా అఖిల్ రెడ్డి అక్క కాల్ చేసి ఏం జరుగుతుంది అని చెప్పేది. ఆదివారం కూడా కాల్ చేసి చెప్పినప్పుడు అట్లీస్ట్ మీ పాప మమ్మల్ని ప్రెజర్ చేస్తేది కదా అని చెప్పేసి ఆ తల్లి రోధిస్తుంది. ఒకరి గుండెల్ని కూడా పిండేస్తుంది. అసలు అంత రోదనతో నాకు కూతురు లేదు, అంత అందమైనటువంటి కూతురు, ఎంతో చాలా తను ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళదు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా పదే పదే తల్లి చెప్తుండే మరి కోమలి అంత డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనక తను ఏదో ప్రెజర్ చేసి ఉంటాడు, ఇక దక్కడు తను మాకు అని తను భావించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. లేదు అని అంటే అఖిల్ని ఎలా అయినా నచ్చ చెప్పేది, తను నొప్పించే ప్రయత్నం చేసేది. కానీ అఖిల్ ఆ నైట్ అంతా తనని ఏమని కన్విన్స్ చేశాడు, అసలుకి ఏమని తన మెంటల్ కండిషన్ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళే విధంగా తీసుకువెళ్ళాడు, ఇదంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయట తేలే అవకాశం ఉంటుంది. నిన్న ఘటన జరిగిన తర్వాత అఖిల్ ఇదే ఫ్లాట్లో ఉంటున్నాడు కాబట్టి తనని అదుపులోకి తీసుకొని తనని విచారిస్తున్నారు. అయితే తనతో మాట్లాడిన విషయం వాస్తవమే, దాంతోపాటు మేము గత కొన్ని నెలల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాము, కానీ కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ తెలియదు మేము మాట్లాడుకుంటున్నటువంటి విషయము. కానీ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు బ్రేకప్ అయ్యింది, తను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు కూడా కోమలి తన్ని తీసుకోలేకపోయింది. ఎందుకంటే అఖిల్ మీద విపరీతమైనటువంటి ప్రేమ, అఖిల్ లేనిది ఇంకా నేను ఉండలేను, అఖిలే నా సర్వస్వాన్ని భావించినటువంటి కోమలి ఎలా అయినా సరే అఖిల్తో నా లైఫ్ అనుకున్నాను, తనని కన్విన్స్ చేద్దామని ప్రయత్నం చేసి
చేసింది. కానీ ఎక్కడ అఖిల్ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు వేరే అమ్మాయి ఉంది అనే విషయాన్ని కొంతవరకు తన దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు తనతో ఉండకు అని చెప్పినటువంటి ప్రయత్నంలో కూడా నాకు తనే కావాలి అని చెప్పేసి కొంతవరకు వాదించినట్లు తెలుస్తుంది. అందుకే కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నటువంటి విషయాన్ని కూడా అటు ఆఫ్ ద రికార్డ్ మనకు అందుతున్నటువంటి సమాచారం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పోలీసులు అఖిల్ చెప్పినటువంటి విషయాలని ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వెల్లడిస్తేనే అసలు లోపల శనివారం రాత్రి నుంచి ఆదివారం 10:30 వరకు, అంటే అఖిల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య గతంలో లేనటువంటి విషయాలు ఏమైనా చర్చించారా, వీళ్ళ నిజంగానే వివాహం గురించి చర్చించి తనని వివాహం చేసుకోవాలని ప్రెజర్ తీసుకొస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చేసుకోను, వేరే అమ్మాయి నాకు ఉంది అని అఖిల్ ఇంకా కూడా తనని డిప్రెషన్లోకి వెళ్ళే విధంగా మాట్లాడి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కోమలి తల్లి గతంలో ఇంట్లో తెలిసింది, అప్పుడు కోమలితో మాట్లాడాను, అఖిల్తో డైరెక్ట్గా నేను కాల్ మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు ఆంటీ, మేము ఫ్రెండ్స్ అని అన్నారు. మాట్లాడుకోకండి అని చెప్పినప్పుడు మేము ఇంకా మాట్లాడుకోము ఆంటీ, నేను మాట్లాడడం లేదు అని చెప్పి అఖిల్ చెప్పాడు. తర్వాత 6 months తర్వాత ఇది జరిగిన తర్వాత తనకి తెలుసు ఎందుకు అమ్మ నన్ను అఖిల్ని వేరు చేయాలి అనుకుంటున్నావు అని అడిగినప్పుడు అఖిల్ నీ మీద ఎలాంటి ఇష్టం లేదు, ప్రేమ లేదు, పెళ్లి కూడా చేసుకోనని క్లారిటీగా చెప్పాడు అన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని తల్లి చెప్తుంది. అప్పుడు కాపాడాము, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు అని స్ట్రాంగ్గా మేము మోటివేట్ చేసాము. అప్పటి నుంచి ఎలాంటి విషయాలు కూడా లేవు. కానీ మధ్యలో ఎప్పుడైనా సరే మేము అఖిల్తో మాట్లాడుతున్నావా అని కోమలిని అడిగినప్పుడు కోమలి మేము మాట్లాడడం లేదు అని చెప్పారు. అఖిల్ కూడా మాట్లాడడం లేదనే మాకు తెలుసు. నిన్న ఈ విషయం జరిగి అఖిల్ ఇంటికి వచ్చాడు అని సీసీ కెమెరా బిగ్ టీవీలో ప్లే చేసినప్పుడు నేను చూశాను. ఆ సీసీ కెమెరా చూసిన తర్వాత పోలీసులు మాకు చూపించిన తర్వాత నాకు అప్పుడు తెలుసు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే కోమలి చాలా చిన్న పిల్ల, ఒక్కటే ఉంటుంది, ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, మా ఏజ్ గ్యాప్ వల్ల తనతో పెద్దగా వాళ్ళ ఇంటరాక్ట్ అవ్వలేకపోయాము. కానీ కోమలి ఎక్కడ పనిచేస్తుంది ఏంటి అన్న విషయాలు కూడా మాకు తెలియవు. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఆంటీ ప్రసాదం తీసుకోండి అని మాత్రమే పక్కింటికి వచ్చి ప్రసాదం ఇచ్చేది అని చెప్పేసి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. తన ఫ్లాట్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్న విషయాలు కూడా మాకేం తెలియవు. ఎందుకంటే తను చిన్నపిల్ల కావడంతో తన పని తను చేసుకుంటుంది. మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాత్రమే మేము ఇంటరాక్ట్ అవుతాము. ఆ చిన్నమ్మాయితో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవ్వలేదు అని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు.